ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మనం తయారు చేసుకున్నటువంటి పిండి ప్రమిదల్లో వత్తి వేసేసి దీపారాధన చేసుకున్నాను. మనం చేసినటువంటి ఆ యొక్క తులసి మాలనైతే వెంకన్న స్వామికి ఒక సింగిల్ ఫోటో ఉంటుందన్నమాట, దానికైతే వేసేసుకున్నాను. ఈ విధంగానైతే దీపారాధన చేశాను. మనసుకి తెలియనటువంటి ప్రశాంతతనైతే అనిపిస్తుంది. ఎప్పుడు ఇదే డైలాగ్ చెప్తాండి అనుకోకండి, నిజం అది. మనం దేవుడికి దీపారాధన చేసి కాసేపు అక్కడ కూర్చుంటే తెలియనటువంటి సంతోషం అయితే మనసుకి చాలా హ్యాపీనెస్ని అయితే ఇస్తుంది. జీవితంలో వెలకట్టలేని సంపద ఏమైనా ఉంది అంటే అది మనసుకి ప్రశాంతత మాత్రమే. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజు అయితే నేను మొక్కలకి గంజి ద్రావణం అనమాట, మనం అన్నం వండిన గంజి ఉంటుంది కదా, అది దాంట్లో ఇంగువనైతే వేస్తున్నాను. మన దగ్గర పొడి ఇంగువ ఉంటే పొడి ఇంగువ వేయచ్చు, లేదంటే రాయి గట్టిగా ఉంటుంది కదా గడ్డ ఇంగువ, అదైనా వేసుకోవచ్చు. ఏది వేసుకున్నా కానీ మంచి ఒకసారి కలిసేలాగా కలిపేసుకుందాము. ఇది వేయడం వల్ల మొక్కల్లో వచ్చేటువంటి తెగులు అనేటువంటి రాకుండా ఉంటుంది. ఎందుకంటే ఇంగు అనేటువంటి ఘాటు వాసన ఉంటుంది, గంజి అనేటువంటి జిగురుగా ఉంటుంది కదా, వాటి కోసం అయితే చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఇది మనకి ఫ్లయింగ్ డ్రెస్ వస్తాయి కదా, ఫ్రూట్ ఫ్లైస్, ఆ యొక్క ఫ్రూట్ ఫ్లైస్కి చాలా మంచిగా పనిచేస్తుంది. దాంతోపాటు ఈ యొక్క గంజి ద్రావణం అనేటువంటి దేనికోసం ఉపయోగపడుతుంది అంటే మనకి మొక్కల్లో వచ్చేటువంటి మిల్లీ బగ్ ఉంటుంది కదా, అది రాకుండా ఉంటుంది అనమాట. మనం పైకి వెళ్ళాక మాట్లాడుకుందాం. ఈరోజైతే నేను మొక్కలకి గంజి ఇంగువ ద్రావణం ఇస్తున్నాను. దీనివల్ల మొక్కలకు వచ్చేటువంటి ఫ్రూట్ ఫ్లైస్ ఉంటాయి కదా, ఆ యొక్క ఫ్రూట్ ఫ్లైస్కి రాకుండా ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే మొక్కకి బాగా ఫ్రూట్ ఫ్లైస్ వచ్చేసి పిందెలు ఉంటాయి కదా, పిందెలు అంతా తినేస్తుంది అనమాట. అందుకోసం అని ఒకప్పుడు మనకి ఏరోప్లేన్ కానీ హెలికాప్టర్ కానీ వస్తే అసలు అందరం ఎగబడి చూసేవాళ్ళం కదా. కానీ మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగినప్పటి నుండి దాన్ని చూస్తేనే భయము, అందరికీ అది ఒకటి గుర్తుకొస్తుంది కదా ఆ ఇన్సిడెంట్ అయితే. ఇలా చెట్టు మొత్తం తెరిచేలాగా స్ప్రే చేసుకుందాం. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఇప్పుడు మొక్కలకు కావాల్సినటువంటి రైస్తో చేసినటువంటి రైస్ పర్మెంటెడ్ జ్యూస్ అయితే తయారు చేసుకున్నాను. ఇది మనకి సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. మనకి పచ్చళ్ళు అయితే ఇప్పుడు ఎండాకాలం తయారు చేసుకుంటే మళ్ళీ వచ్చే ఎండాకాలం వరకు కూడా పాడవకుండా ఉంటాయి కదా, ఇది కూడా అంతే. ఇదైతే సంవత్సరంగా 2-3 సంవత్సరాలైనా అస్సలు పాడవదు. ఇది ఎంత ఎక్కువ రోజులు ఉంటే అంత మనకి దాంట్లో ఉన్నటువంటి మంచి పోషకాలు అనేటువంటి ఇవి రెట్టింపు అవుతాయి అన్నమాట. మనకి మొక్కలకైతే మంచి బూస్టర్స్ లాగా పనిచేస్తాయి. ఇక్కడ నేను ఏంటంటే అన్నం, మిగిలిపోయిన అన్నం ఉంటుంది అది, దాన్ని ఒక 4 days పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత మన దగ్గర బాగా పండిపోయినటువంటి అరటి పండ్లు ఉంటాయి కదా, వాటిని కూడా కలిపేసుకొని దీంట్లో ఇలా మిక్స్ చేసుకుని ఇలా మెత్తగా ఉగ్గులాగా కావాలి. ఇలా ఉగ్గులాగా చేసేసుకొని 4 days పక్కన పెట్టుకున్నాం అనుకున్న అన్నము, అది మంచిగా మనకి బ్యాక్టీరియా అయితే ఫామ్ అవుతుంది. మనకి పైన ఫంగస్ వస్తుంది కదా, అలా ఫంగస్ వచ్చినప్పుడు మంచిగా అది పర్మనెంటెడ్ అయిపోతుంది. దాన్ని మంచిగా స్మాష్ చేసేసి అరటి పండును కూడా స్మాష్ చేసి ఇలా కలిపేసి పెట్టేసుకొని దీనిపైన మనం ఒక క్లాత్ కానీ లేదంటే న్యూస్ పేపర్ కానీ లేదంటే దీనిపైన క్యాప్ అని పెట్టేసుకొని ఎండ తగలకుండా వాన పడకుండా చూసుకోవాలి. దీన్ని రోజు మనము క్లాక్ వైజ్ డైరెక్షన్లో కలుపుతూ ఉండాలి. రోజు క్లాక్ వైజ్ డైరెక్షన్లో కలుపుతూ ఉంటే ఒక వారం రోజుల వరకు అది పర్మనెంట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అది
అది పర్మెంటెడ్ అయిందా లేదా ఎలా తెలుసు అంటే ఇది వైట్ కలర్లో ఉంది కదా, బ్లాకిష్లోకి రావాలి, అప్పుడు పర్మెంటెడ్ అయినట్టు. లేదు మన దగ్గర స్ప్రే చేయడానికి ఏమీ లేదంటే మినిమం ఒక 1 వీక్ అన్నా ఆగి స్ప్రే చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఇంతకుముందు నేనైతే మొక్కలకి గంజి ఇంగువ ద్రావణం అయితే స్ప్రే చేసుకున్నాను. ఇక్కడ చాలా బాటిల్స్ ఉన్నాయి, వాటి అన్నింటి కూడా పెయింట్ వేసుకొని పెట్టుకోవాలి. చామాకులు చూడండి ఎంత మంచిగా వచ్చాయో, చామాకు పొట్లాలు చేసుకోవాలి. చాలా మంచి అవుతుందో దగ్గర 1-2 ఇయర్స్ అయినట్టు చామాకు పొట్లాలు చేసుకోవాలి. రేపు చేశాను చామాకు పొట్లాలు. మీరు ఎంతమందికి తెలిసి చెప్పండి చామాకు పొట్లాలు. కొన్ని చామాకులు ఉన్నాయి కదా, వీటితోటి చామాకు పొట్లాలు చేస్తారు, సూపర్ ఉంటాయి టేస్ట్. మనం బజ్జీల కోసం పిండి కలుపుకుంటాం కదా, ఆ పిండిని ఆకుకి రివర్స్లో పెట్టేసి దాన్ని ఫోల్డ్ చేసేసి స్టీమింగ్ చేసి, అది స్టీమింగ్ అయిన తర్వాత దాన్ని కొంచెం పీసెస్ లాగా కట్ చేసి ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుని, ఆనియన్స్, క్యారెట్, క్యాప్సికమ్ అలా వేసి అవి వేగిన తర్వాత ఈ స్టీమింగ్ చేసిన చామక్కులు పొట్లని అవి వేసుకొని తినాలి, సూపర్గా ఉంటుంది. మీరు ఎంతమందికి తెలిసి చెప్పండి చామక్క పొట్లాలు. ఎంత బాగుంది కదా వాతావరణం, నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ బుజ్జి బాటిల్స్ ఎంతో అందంగా కనిపిస్తాయి తెలుసా ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి సేమియా ఉప్మా. సేమియాని మంచిగా రోస్ట్ చేశాను. బ్రౌన్ రోస్టెడ్ సేమియా తీసుకున్నా కానీ ఒక్కసారి మనము రోస్ట్ చేసుకుంటేనే బాగుంటుంది. దీంట్లో తాలింపులో మా హస్బెండ్కి స్పైసెస్ వేస్తే ఇష్టం అనమాట, అందుకని బిర్యానీ ఆకు, లవంగము, చెక్క వేసేసి కొంచెం సాజర వేసి పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పుదీనా వేసుకున్నాను. ఉల్లిగడ్డలు వేసుకున్నాను. ఉల్లిగడ్డ వేసి మన తోటలోకి వెళ్ళి పని తెంపుకొచ్చుకున్నాయి. పచ్చిమిరపకాయలు మన తోటలోకి వెళ్ళి, కరివేపాకు మన తోటలోదే, పుదీనా మన తోటలోదే. తర్వాత ఉల్లిగడ్డ తోటకి వెళ్ళి తెంపుకొచ్చాను. ఇవన్నీ మంచిగా వేగనిద్దాము. అవి వేగే లోపల వేడి నీళ్ళు, నిమ్మకాయ, తేనె తాగేస్తాం. నేనైతే సేమియా ఒక గ్లాస్, ఇదిగోండి ఈ గ్లాస్తో తీసుకున్నాను, అందుకే దాంట్లో కొంచెం సేమియా ఉంది. దాంట్లో పోసేసాక మళ్ళీ వేడి నీళ్ళు తాగుదాము. ఒక గ్లాస్ సేమియా తీసుకుంటే ఇంత తక్కువగా వాటర్ తీసుకొని చేసేస్తాను. ఇది వేగిన తర్వాత మంచి దీంట్లో కొంచెం అల్లం వెల్లిగడ్డ, ఉప్పు వేసేసుకుందాము. వేసేసుకొని వేగిపోయిన తర్వాత వాటర్ వేసి, వాటర్ మసిలిన తర్వాత సేమియా వేసుకొని యమ్మీగా ఉన్నటువంటి సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. మన ఇంట్లో సేమియా ఉప్మా అనమాట బ్రేక్ఫాస్ట్. ఆల్రెడీ సేమియా రోస్ట్ చేసి పెట్టుకున్నా. రోస్టెడ్ సేమియా తీసుకున్నా కానీ రోస్ట్ చేసుకుంటే బాగుంటుంది. తాలింపులో కొంచెం ఆయిల్ వేసుకొని స్పైసెస్ వేసుకున్నాను. చెక్క, లవంగము, తర్వాత బిర్యానీ ఆకు వేసి అవి వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పుదీనా, ఉల్లిగడ్డలు వేసాం. ఉల్లిగడ్డల పేస్ట్ అవి వేగిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్, రుచికి తగినంత ఉప్పు వేసేసుకున్నాను. చాలా బాగుంటుంది ఇలా చేస్తే, ఎప్పుడైనా ట్రై చేయండి. నేనైతే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ దేంట్లైనా వేస్తాను. తాలింపు వేసామంటే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాల్సింది. ఇదిగోండి ఇక్కడ నేను ఈ యొక్క సేమియా ఈ గ్లాస్ తోటి 2.5 గ్లాసెస్ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసెస్ కూడా తీసుకొని కొంచెం తక్కువ తీసుకుంటాను వాటరు. ఎందుకంటే మందంగా ఉన్న గిన్నెలు కాబట్టి తొందరగా రోస్ట్ అయిపోతాయి, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇది మంచిగా వేగనియాలి ఒక 2 నిమిషాలు. పసుపు అవసరం లేదు, కొంతమంది పసుపు కూడా వేసుకుంటారు, నేనైతే పసుపు ఏమి వేయను. ఇప్పుడు 1 గ్లాస్ వేసాను కదా, ఇంత చాలా వాటర్ వేసేసి ఈ స్టేజ్లో మనము సాల్ట్ అనేటువంటి చెక్ చేసుకోవాలి. కొంచెం స్పైసీనెస్ తక్కువ అనిపిస్తే కొంచెం గరం మసాలా వేస్తాను. కావాలంటే దీంట్లో మ్యాగీ మసాలా కానీ ఇప్పి మసాలా కూడా వేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. ఈరోజైతే నేను ప్లెయిన్గా చేద్దామనుకుంటున్నాను. అప్పుడప్పుడు మ్యాగీ మసాలా కూడా వేస్తాను. ఈ వాటర్ మంచి మసిలిన తర్వాత ఇది వేసుకుందాం. ఈరోజైతే మన ఇంట్లో కోడిగుడ్డు పులుసు. మీరు ఎంతమందికి ఇష్టం చెప్పండి కోడిగుడ్డు పులుసు. ఇదిగోండి మంచి చింతపండు వేసేసి ఉల్లిగడ్డలు మంచిగా మగ్గిన తర్వాత చింతపండు రసం వేసి ఉప్పు, కారము, కొంచెం గరం మసాలా, ధనియా పౌడర్ అన్నీ వేసాను. గుడ్డు పులుసు అన్నాను, అక్క కోడిగుడ్లు ఎక్కడ ఉడకబెట్టినవి ఉన్నాయి, ఉడకబెట్టిన కోడిగుడ్లు లేవు కదా అనుకుంటారా. ఇదిగోండి ఇలా గుంత పొంగనాల్లో మనము కోడిగుడ్లని మనం ఆమ్లెట్ కోసం ఎలా చేస్తాం అలా చేసినటువంటి దానిని
ఇలా గుంత పొంగనాల పీటలో వేసేసి యమ్మీగా ఉండేటువంటి కోడిగుడ్డు పులుసు. దీన్ని ఒక 5 నిమిషాలు దీంట్లో వేసేసి మూత పెట్టుకున్నాం అనుకోండి, మంచి చాలా బాగుంటుంది తెలుసా. ఇంతకుముందు ఏంటి ఇవి ఎలా ఉంటాయా అనుకున్నాను, కానీ చాలా బాగుంటాయి. ఇప్పుడు నేను వేసి ఓన్లీ 3 ఎగ్సే వేసాను. 3 ఎగ్సా 4 ఎగ్సే వేసా అంతే. మనం ఇంట్లో ఎవరైనా చుట్టాలు వచ్చారు, మన దగ్గర ఎగ్స్ కొంచెమే ఉన్నాయనుకున్నప్పుడు ఇలా చేయండి, డిఫరెంట్గా ఉంటుంది, క్వాంటిటీ కూడా ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు మూత పెట్టేస్తే ఒక 5 నిమిషాలు మూత పెట్టుకున్నా మంచిగా మగ్గుతుంది. నిన్న ఒక కరివేపాకు మొక్కనైతే తీసుకొచ్చుకున్నాము, కానీ దానికి రూట్స్ అయితే లేవన్నమాట. రూట్స్ లేకపోయినా ఏం కాదు, దీన్ని మనము బతికించుకోవచ్చు. ఇదిగోండి ఆల్రెడీ ఇక్కడ మనము ఓన్లీ కొమ్మలు పెట్టేశాను, కొమ్మలతో వచ్చింది చూసారా. ఏదైనా మనము చెయ్యాలి అంటే అవుతుంది, చెయ్యగలం. మంచి రూట్స్ వచ్చేదాకా దీంట్లో పెట్టి, రూట్స్ వచ్చిన తర్వాత రీపాటింగ్ చేసుకుందాం. ఇట్లా పెట్టిన తర్వాత ఒక్కసారి ఒత్తేద్దాము. ఇవన్నీ మనము మార్కెట్కి వెళ్ళి కరివేపాకు తెస్తాం కదా, ఆ కొమ్మలు కూర్చా అనమాట. చాలామంది అంటా ఉన్నారు కదా కొమ్మలు కూర్చున్నా వస్తుంది కరివేపాకు అని, అట్లనేసి కూర్చా. చూసారా, ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు రాలి, ఈసారి వచ్చింది, హ్యాపీ అనిపించింది. ఇదిగోండి ఇప్పుడైతే మన దగ్గర మెల్లిగా ఇదిగోండి పునర్నవ విత్తనాలు అయితే ఉన్నాయి. పునర్నవ విత్తనాలు అయితే పెట్టుకుందాం. స్టిక్ తెచ్చుకున్నాను, ఇది ఇట్లా క్లోజ్ చేసుకో, గాలికుండా గుజ్జిగా ఉన్నాయి కదా. ఇక్కడ ఉంది స్టిక్కు, దా ఇవన్నీ పునర్నవ విత్తనాలు అక్కడక్కడ పెట్టమంటున్నాను అఖిల్ని. దానా వస్తుంది అట్లే ఇంకొంచెం పెట్టు. పచ్చి ఉంది 2-3 పెట్టేసి పక్కన ఇక్కడ ఇంకొకటి పెట్టు, చాలు పెట్టు. ఓ మరి బాగా లోపలికి ఏకినానా, ఆకుకూర విత్తనాలు మరి గంత లోపలికి వేస్తే ఎట్లా వస్తాయి? ఇంతకుముందు నువ్వే అన్నావు అమ్మ గంత లోపలికి వేస్తే వస్తాయా అని. అక్కడికి వెళ్ళి రాపో, ఇందులో అక్కడ ఆకుకూర లేదు, అక్కడికి వెళ్ళి చేతి ఇందాక అందుతుంది నాన్న. చేతితో వేయు 2 విత్తనాలు, అవి బాగుంటాయి విత్తనాలు. ఇట్లా వేలుతో తీసుకోవాలి ఎప్పుడైనా విత్తనాలని. ఇవి మన చాక్లెట్లా పెద్దగా ఉండడానికి. నేను ఎంత కష్టపడి దాచిపెట్టిన అనుకుంటున్న విత్తనాలు, ఒక్క విత్తనంతో మహావృక్షం అవుతుంది తెలుసా. నీ చేతికి ఇంకో విత్తనం ఉండే, 2 విత్తనాలు పోవడం ఇష్టం అయిపోయింది. నీ చేతికి 2 విత్తనాలు ఉండే. నేను ఒక్కొక్క విత్తనం ఎంత కష్టపడి దాచిపెట్టినా, ఇప్పుడు దీంట్లో కూడా అంత కష్టపడి ఏరినా అన్న. ఇది కొన్ని దీంట్లో పునర్నవం ఉంది, తోటకూర ఉన్నాయి. ఇప్పుడైతే వీటిని మనం వేసుకుందాము. ఇట్లా పట్టుకుని ఇది పట్టుకో గాలికి ఎగిరిపోతుంది. నాకు ఇయ్యు వాటర్ పడుతుంది. సరే పట్టుకో మెల్లిగా. కొన్ని గాలి అయితే బాగా వస్తుంది. అబ్బా ఏమన్నా చెప్పినా చూడండి మామిడు, ఎక్కడ వేసేస్తానంటే ఎన్నో పడతాయి అంత. ఏమొద్దు నాన్న విత్తనాలు వేస్ట్ చేయకు, అక్కి కొడతాను నాన్న నిన్ను. ఇట్లా వేసేసి వంగి వేయాలి. ఏంటి గుచ్చుకునే విత్తనాలు గుచ్చుకుంటే అమ్మడు. ఇప్పుడు దీన్ని కూడా వేసి ఇంకొంచెం తీసుకో. ఆయన ఆకులను ఒక సైడ్ కనేస్తే విత్తనాలు వస్తాయి. దీంట్లో కూడా వంగు విత్తనాలన్నీ గాలికి పోతున్నాయి. పిల్లలకి వంగర కూడా నేర్పియాలి, గట్లుంది పరిస్థితి. పట్టుకోవట్లే కిందికి పంపడం కోసం పట్టుకోవే. కోపం ఎందుకు వస్తుంది? ఆగు, చేతులకి దానిపైన ఇది మూత పెట్టేసి నాన్న మన వీడియో చూడాలి. మీరు వీడియోలో కూడా కొట్టుకుంటున్నారు ఇద్దరు అంటారు. చూడండి నన్ను కొడుతున్నాడు మావాడు. గట్లా వేస్తారు పిల్లల పని. అయిపోయిందా? పోదామయ్యా. వీడి చూడండి, ఆడవాళ్ళకి ఎప్పుడు రెస్ట్ అయి ఉండదు కదా. పొద్దున్న టెంపుల్కి వెళ్ళే ముందు పూజ చేసేసి టెంపుల్కి వెళ్ళేసి వచ్చాను. టెంపుల్కి వెళ్ళే ముందే వంట చేసేసి వెళ్ళిపోయాను. వంట చేసిన తర్వాత బట్టలన్నీ పిండేసిపోయినా, వర్షం పడుతుంది కదా. అంతకుముందు రోజు పిండేసిన బట్టలన్నీ కొంచెం పచ్చిగా ఉన్నాయన్నమాట. అందుకని తీసుకొచ్చి బెడ్ మీద వేసేసాను. ఈ వర్షాకాలంలో బట్టలు ఏడ చూసినా బట్టలే ఉంటాయి కదా, ఇప్పుడు అదే పని అనమాట. తర్వాత బట్టలు వేసేసి
తీసేసిన బట్టలు బయట పెట్టేసి పిండిన బట్టలు ఎండేసిన. తర్వాత వచ్చేసి టెంపుల్కి వెళ్ళినాము. టెంపుల్కి వెళ్ళేసి వచ్చాక లంచ్ అయిపోయింది. లంచ్ అయిపోయినాక సినిమాకి పోయినాం. సినిమాకి పోయి వచ్చిన తర్వాత రాగానే మార్కెట్కి పోయినాం. మీరు శనివారం మార్కెట్కి పోయి రాగానే అన్ని కూరగాయలను ఏరియాలో సదిరేసిన. కొత్తిమీర కట్ చేసేసాను అనమాట. మనకి కాలాలు ఉంటాయి కదా వేళ్ళు, అవి కట్ చేసి ఆరబెట్టేసాను. ఆరిపోయిన దాంట్లోకి మార్చేసుకుందాము. ఇదిగోండి ఈవినింగ్ కోసం అయితే పానీపూరి చేసిన. నిన్న పానీపూరి చేసిన ఉంటే కదా కొంచెం మిగిలిన దానికోసమని మళ్ళీ ఫ్రెష్గా జ్యూస్ పెట్టేశాను, సూపు. తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇంకా మస్తు పని బట్టలు మడత పెట్టారు. ఇదిగోండి కర్రీ కొంచెం ముందే నిన్నది, దాన్నే వేడి చేసేస్తున్నాను. ఇప్పుడు వేడిగా పానీపూరి తినేసి అన్ని ఏరియాడే సదిరేసుకుందాం. చూసినరా ఇట్లుంటుంది పరిస్థితి. చిన్న కూరగాయలని కవర్స్ లోపల పెట్టేసేవా ప్లీజ్, పానీపూరి తిందాం, ఆకలి అవుతుంది ప్లీజ్. ఇదిగోండి టీవీ చూస్తూ ఈ పని చేస్తున్నా. అప్పుడప్పుడు పిల్లలు కూడా పని నేర్పిస్తూ ఉండాలి అని చెప్తాను కదా. మా వాడైతే పాపం చెప్పకపోయినా చేసేస్తారు. గుడ్ బాయ్. పోనాం.